ఒక గ్రామాన్ని నిర్మించాలన్నా, ఒక మహానగరాన్ని నిర్మించాలన్నా ఆ నిర్మించే సమయంలో ఒక ఎంట్రన్స్ అనేది ఏర్పాటు చేస్తారు. అంటే ప్రవేశ ద్వారము, నగర ముఖద్వారం అని నిర్మిస్తుంటారు. అట్లాగే మరి మనము హైదరాబాద్కు ముఖద్వారంగా దేన్ని చెప్పుకోవచ్చు? ఏ నిర్మాణాన్ని ముఖద్వారం అంటామంటే ప్రస్తుతం మనం ఇప్పుడు అదే ప్రాంతంలో ఉన్నాం. అదే గుల్జార్ హౌస్. చార్మినార్ నిర్మించిన తర్వాత ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచే హైదరాబాద్ అనేది మొదలవుతుంది ఎంట్రన్స్ అని అనుకున్నప్పుడు ఇక్కడ ఒక ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు. అదే గుల్జార్ హౌస్. ఇది కాలక్రమేణా చాలా దెబ్బతిన్నది. తర్వాత తెలంగాణ ప్రభుత్వము ఏడాది క్రితం దీన్ని పునరుద్ధరించింది. ప్రస్తుతం దాని స్థితి ఎట్లా ఉంది, దాని స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతుందో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదే గుల్జార్ హౌస్. ఈ గుల్జార్ హౌస్ను 1591లో హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కులీ కుతుబ్ షాహీ సుల్తాన్ అయిన మహమ్మద్ కులీ కుతుబ్ షా దీన్ని కూడా స్థాపించారు. ఈ హైదరాబాద్ నగర ఎంట్రన్స్ అంటే హైదరాబాద్ నగరంలోకి 4 దిక్కుల నుంచి ఎంటర్ అయ్యేటట్టు ఈ నగరాన్ని నిర్మించారు. ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం కదా, చార్మినార్ ఉంది. చార్మినార్ దగ్గర ఉన్న కమాన్ అనేది అది మనకు చార్మినార్ కమాన్ అంటాం దాన్ని. అట్లనే ఇటు ఈస్ట్ వైపు చూసుకుంటే, ఈస్ట్ వైపు ఇది కాళీ కమాన్. నార్త్ వైపు ఉన్నదేమో మచిలీ కమాన్. ఇది మచిలీ కమాన్. అట్లాగే పశ్చిమ దిశగా ఉన్నదేమో షహరే బాతుల్ కి కమాన్. అట్లా ఇది ఈ 4 ప్రాంతాలు, ఈ 4 దిక్కుల నుంచి హైదరాబాద్ నగరంలోకి జనాలు ఎంటర్ కావచ్చు అన్నట్టు. అంటే అప్పుడు కట్టిన నమూనా ప్రకారంగా హైదరాబాద్కు లోపలికి రావాలంటే, ఈ నగరంలోకి లోపలికి రావాలంటే ఎక్కడి నుంచి రావచ్చు అంటే నగరం నలుమూలల నుంచి కూడా జనాలు రావాలని చెప్పేసి 4 కమాన్లను ఏర్పాటు చేశారు. ఈ 4 కమాన్ల మధ్యలో మనకు గుల్జార్ హౌస్ ఉంటుంది. యాక్చువల్గా అప్పటి ప్రధాని కూడా, ఆ మొదటి ప్రధాని మీర్ మొమిన్ అస్తరాబాదీ అయినట్టు ఆయన మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ప్రధానమంత్రి పని చేసుకుంటేనే హైదరాబాద్ నగర నిర్మాణము ఎట్లా ఉండాలి, డిజైనింగ్ కానీ తర్వాత నిర్మాణంలో ఆయన ఒక చాలా క్రియాశీలకంగా కూడా వివరించారు అనమాట. ఈ గుల్జార్ హౌస్ కూడా కాలక్రమేణా మార్పు చెందుతూ వచ్చింది. 1591లో కట్టినప్పుడు ఒక రకంగా ఉండేది. ఆ తర్వాత కాలక్రమేణా రకరకాల మార్పులు సంతరించుకుంటుంది. లాస్ట్ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పుడు మూసీ నదికి వరదలు వచ్చిన సమయంలో అక్కడ పత్తర్గట్టి నిర్మించారు. ఆ సమయంలోనే ఈ గుల్జార్ హౌస్ను కూడా కొంచెం చేర్పులు చేసి మళ్ళీ తుది రూపం తీసుకొచ్చి ఇంకా అప్పుడు కట్టిరంటే మళ్ళీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు కాలక్రమేణా. తెలంగాణ ప్రభుత్వం 2023లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో గుల్జార్ హౌస్ను డెవలప్ చేస్తామని చెప్పి తర్వాత ఒక 29 లక్షల రూపాయల ఖర్చు పెట్టి దీన్ని ఆధునీకరించడము, తర్వాత సుందరీకరించడము, ఇట్లాంటి పనులు చేపట్టింది. అయితే సంవత్సరం గడిచిన తర్వాత దీని స్థితిగతులు ఎట్లా ఉన్నాయంటే, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో దీన్ని ఓపెన్ చేసారు. అంటే ఆధునీకరణ చేసిన తర్వాత ఓపెన్ చేశారు. ఇప్పుడు 2024 మన ఆగస్టులో ఉన్నాము. అంటే సంవత్సరంన్నర అవుతున్నది. ఈ సంవత్సరంన్నరలనే ఇది చుట్టూ ఏర్పాటు చేసిన ఈ రాతి కట్టడం అయితే ఎక్కడికక్కడ దెబ్బతిని ఉన్నది. తర్వాత ఈ ఎప్పటికప్పుడు కొత్త నీళ్ళు వస్తూ తర్వాత ఫ్రెష్ వాటర్ ఉండాల్సిన ఫౌంటైన్లో ఇక్కడికి కొన్ని వేల మంది నిత్యం సందర్శన కోసం వస్తుంటారు. లక్షల మంది, మొత్తంగా అయితే చార్మినార్ ఏరియాలో కొన్ని లక్షల మంది రోజు వచ్చి పోతుంటారు. ఇటువంటి ఏరియాలో నగరానికి ఎంట్రన్స్ లాంటి ప్రాంతంలో ఎంతో అద్భుతంగా విలసిల్లాల్సినటువంటి ఈ గుల్జార్ హౌస్, ఈ ఫౌంటైన్ ఫ్రెష్ వాటర్తో వస్తూ ఉంటే నగరంలోకి ఎంటర్ అయ్యేటోళ్ళకి ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణము, ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతుంది. కానీ అలాంటిది ఏమీ లేకుండా ఇప్పుడు అది ఎంత నిర్లక్ష్యానికి గురైతుందో మనం గమనించవచ్చు. మొత్తం మురికి నీళ్ళు అట్లనే ఉండిపోయినాయి. అవి పోవు రావు. ఒక రకంగా ఎప్పుడంటే దోమలకు నిలయంగా మారిపోయిందని చెప్పొచ్చు. దీని చుట్టూ ఏర్పాటు చేసిన ఈ ఫెన్సింగ్ లాగా ఉన్నది, దాని అదంతా ఎక్కడికక్కడ దెబ్బతిని ఉంది. అంటే ఒక సంవత్సరం నెల లోపలనే 29 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తే ఇంత ఒక 1.5 ఇయర్లోనే ఈ చుట్టూ మనం పవర్ కేబుల్స్ కూడా మనం గమనించవచ్చు, ఎక్కడికక్కడ తెగిపోయినాయి.
ప్రమాదకరం కూడా ఇట్లా తెగిపోయి ఉన్న పవర్ కేబుల్స్ అనేవి మనం చూస్తే ఇక్కడికక్కడ ఫెన్సింగ్ అనేది లేకుండా అయిపోయింది. ఒకవైపు అయితే సగానికంటే పైగా ఫెన్సింగ్ లేదు. మొత్తం ఈ రాళ్ళు అనేవి మొత్తం ఇక్కడ పగిలిపోయినాయి. ఎంతో గొప్ప చరిత్రకు సాక్ష్యంగా నిలవాల్సిన చారిత్రక ప్రదేశాలని కూడా అధికారులు పట్టించుకోకపోవడం వల్ల, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంత దారుణంగా దెబ్బతిన్నాయో మనం చూడొచ్చు. అట్లా అని చెప్పేసి పట్టించుకోవట్లేదు వాళ్ళు చెప్తున్నారంటే, లేదు మేము పట్టించుకున్నాము, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాము అని చెప్తున్నారు. మరి అవన్నీ ఏమైనట్టు? ఆ ఖర్చు పెట్టిన ఫలితం అనేది మాకు కార్యరూపంలో కనబడాలి కదా, ఆచరణలో కనబడాలి కదా. అంటే చూస్తే ఇట్లా ఉంది పరిస్థితి. సో ఇది మనం గుల్జార్ హౌస్ దగ్గర ఉన్నటువంటి దుస్థితి. ఇలాంటి చారిత్రక కట్టడాలని మనం పరిరక్షించుకొని ఆ చరిత్రను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉన్నది.